అంతవరకు మనము సజీవ లెక్కలో కాపాడి మనందరికీ కూడా ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి 2026 సంవత్సరం అలాగే 3 నెల ప్రారంభ దినం మొదలుకుని ఈ దినం వరకు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి కాపాడి సజీవులుగా మనందరినీ ఉంచి ఆయన సముఖంలో చేసిన దేవుడికి మరొకసారి 2 చేతులకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిజమే కదా, ఆయన సమయాన్ని బట్టి ఏమి ఇచ్చినా మనము ఆ రుణము తీర్చలేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏముందంటే 20 గ్రంథం 30వ అధ్యాయంలో చక్కని మాటలు. మనము వెండి బంగారాలు ధనధాన్యములు దేవునికి అర్పించవలసిన అవసరం లేదండి. కానీ దేవుడు మన యొక్క కోరుకునేది ఏంటంటే ఆయన శుద్ధించవలనని కోరుతూ ఉన్నాడు. చూడండి ఒక మాట 30వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటను మనం చూస్తే, వాటిలో కృతజ్ఞత స్తోత్రములలో సంబరపడు వారి స్వరము వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను. అలుపులు కాకుండా నేను వారిని కనులుగా చేస్తాను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరిని? ఏ వినబడుతుందంటే అంటే పాటలకు సమయం ఇవ్వద్దండి, పాటలకు సమయం ఇవ్వద్దండి, వాక్యానికి సమయం ఇవ్వండి అంటే వాళ్ళు చాలా మంది అంటారు. పాటల్లో ఏముంటది అమ్మా? పాటల్లో ఏముంటది? దేవుని స్తుతి ఉండాలి. అంతే కదా. పాటల్లో ఏముంటది? దేవుని స్తుతి ఉంటుంది. పాటల్లో ఏముంటదంటే దేవుని వాక్యము ఉంటుంది. ఇందాక ఆడపాడు పరిశుద్ధాత్మ ఆత్మవరములు, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలో నన్ను అభిషేకించు. స్తుతి స్తుతి ఆరాధన, స్తుతి 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 ఆరాధన. అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము ఈ పాటకి సందర్భాన్ని మనము తీసుకోవచ్చు. అంటే పాడుతున్న పాటల్లో ఏముంటదంటే దేవుని వాక్యం ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు. ఆమేన్.